అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు దేవుడు మనకి రెండు మంచి లక్షణాలు ఇచ్చాడు. ఒకటి జ్ఞాపకం. చాలామంది నాతో ఏమంటారు తెలుసా, అన్న మీకు బాగా జ్ఞాపక శక్తి అన్న. అని అంటే ఊకే తారీఖులు చెప్పేస్తారు, ఊకే మనుషుల పేర్లు చెప్పేస్తారు, ఎలా గుర్తుంటాయి అన్న అనే చాలామంది అంటూ ఉంటారు. మీకు చాలా జ్ఞాపక శక్తి. మొన్నే జనగామలో ఓ పెద్ద ఆవిడ ఏమన్నదంటే, అరే నువ్వు నాకంటే చిన్నోడు కానీ ఈ అవకాశం నాకు లేదురా అంటే, ఏ అంటే అన్నాను. నువ్వు పోయేటం నేను ముందే పోతాను రా అన్నది. లేదులేండి అంటే నేను ముందే పోతానులే అన్నది. ఒకవేళ నువ్వు ముందే పోతే నేను పని చేస్తాను రా, నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వాలంది. ఏంటనంటే, నువ్వు ముందే పోతే నీ బ్రెయిన్ కట్ చేసి తీసుకెళ్ళి దాన్ని ఓసారి టెస్ట్లోకి పెట్టాలరా అన్నది. ఏ అని అంటే, అంత లోన ఎలా పడుతుందిరా అది తెలుసుకోవాలండి. మీకు విషయం చెప్పమంటావా, ఎంత బ్రెయిన్ బాగా ఉపయోగించేవాడైనా, ఎంత మెమరీ బాగా ఉపయోగించేవాడైనా మనకున్న కెపాసిటీలో 1% వాడతానే ఉంటాం. 1%. 99% వాడం. 99% వాడం. ఈ 99% చెత్త కింద ఉండిపోద్ది. అలాగంతే, చెత్త కింద. దేవుడు జ్ఞాపకానికి మెమరీ అంత ఇచ్చాడు. మనం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపది, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఇది ఒకటి. దేవుడు జ్ఞాపకం ఉంచుకునే శక్తినిచ్చాడు. దేవుడు ఇంకో లక్షణం కూడా ఇచ్చాడు. ఏంటి సార్? దేవుడు మర్చిపోయే గుణం కూడా ఇచ్చాడు. ఏం మాడుతున్నావు, ఇప్పుడే జ్ఞాపకం అంటావు, ఇప్పుడే మర్చిపోతున్నావు అంటావు. అవును, మరి కొన్ని జ్ఞాపకం ఉండిపోవాలి, కొన్ని మర్చిపోవాలి. కొన్ని జ్ఞాపకం ఉండిపోవాలి, కొన్ని మర్చిపోవాలి. మర్చిపోవాల్సిన విషయాలు ఏంటి తెలుసా? ఇప్పుడు నాలాంటాడు అని డైరెక్ట్ కనబడి పనికి మాలిన యదవా అని తిట్టేశాను అనుకో, అది జీవితాంతం జ్ఞాపకం ఉంటే ఆ జ్ఞాపకంతో చచ్చిపోతావు. నువ్వు మర్చిపోతావు, మంచిది. మనం కొంతమంది హర్ట్ చేస్తారు, మనం కొన్ని చోట్ల హర్ట్ అవుతాం. సో దేవుడు ఏమంటాడంటే, ఆ హర్ట్ అయిన విషయాలు నువ్వు మర్చిపోతే ముందుకెళ్ళిపోతావు, లేకపోతే పోవు. న్యూజిలాండ్కి ఇండియాకి మొన్న క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక విషయం చెప్పారు. ఏమన్నా తెలుసా? అటు న్యూజిలాండ్ వాళ్ళు కానీ ఇటు ఇండియా వాళ్ళు కానీ ఆ వరల్డ్ కప్ మ్యాచ్లోకి రాకముందు గతాన్ని మర్చిపోవాలి అని అన్నారు. గతాన్ని మర్చిపోవాలి. ఎందుకన్నారు? న్యూజిలాండ్ వాళ్ళు అంతకుముందు ఆడినటువంటి 6 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఇండియాను కొట్టేశారు. ఆ ఇండియాను కొట్టేస్తాంలే అని వస్తే కనుక మొహం పగులుతుంది, కాబట్టి దాన్ని మర్చిపోవాలి. రెండోది, ఇండియా వాళ్ళు 6 సార్లు కొట్టించుకున్నారు న్యూజిలాండ్ వాళ్ళతో. 6 సార్లు మనం కొట్టేశారా, కాబట్టి మనం కూడా పోతాం అంటే పోతారు. గతాన్ని మర్చిపోతేనే కొత్తదనంలోకి వెళ్ళగలుగుతారు. కొన్ని విషయాల్లో మనం మర్చిపోవాలి, కొన్ని విషయాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, ప్రభా నేను ఏది జ్ఞాపకం ఉంచుకోవాలో ఆ విధంగా జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయండి, ఏది మర్చిపోవాలో నాకు సహాయం చేయండి. దేవుడు అంతటోడే కొన్ని విషయాలు మర్చిపోతానన్నాడు. దేవుడు అంతటోడే కొన్ని విషయాలు మర్చిపోతా అన్నాడు. 103వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? నువ్వు చేసినటువంటి పాపాలు నా వీపు వెనకాల వేసుకున్నా అంటే ఏంటి? మర్చిపోయా. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం విసిరిపడేశా, నాకు తెలీదు. సో కొన్ని విషయాలు మనం మర్చిపోవాలా. గతంలో మనం చేసినవి కొన్ని జ్ఞాపకం వస్తూ ఉంటే, ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు వాడు తిట్టాడు, వాడు నన్ను మోసం చేశాడు, అది నన్ను ఇబ్బంది పెట్టింది, అవి గుర్తొచ్చినాయి అనుకోండి, మనం కృంగిపోతాం. మర్చిపోవాలి కొన్ని. ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ గుడ్ ఇన్ సమ్ ఏరియాస్, కానీ మెమరీ ఈజ్ గుడ్ ఇన్ సమ్ ఏరియాస్. ఇక్కడ మెమరీకి సంబంధించిన విషయం ఏంటి? వాళ్ళు పీహా హీరోత్ నుంచి ప్రయాణమై 6 వారాలైంది. 6 వారాల్లో దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని పాయలు చేశాడు, మారా దగ్గర నీరు మధురం చేశాడు, ఎలిమి దగ్గర పూరిళ్ళు ఇచ్చాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు మన్నా కురిపిస్తున్నాడు. రాత్రిపూటేమో అగ్నిస్తంభం, పగలపూటేమో మేఘం. ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఎవ్రీడే చూసి అలవాటైపోయి దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. అలవాటైపోయింది. దేవుని వాక్యం వినటం కొంతమంది ఎంత అలవాటు చేసుకుంటారంటే, వాక్యం చెప్తామంటే మామూలే. సో యూ డోంట్ ఎక్స్పెక్ట్, నీ నుంచి ఆశించే తత్వం ఉండదు. రిసీవ్
రిసీవ్ చేసుకో. వీళ్ళు మర్చిపోయారు కాబట్టి, దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయారు కాబట్టి, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచ్చు. నీళ్ల గురించి దేవుడు 3 పనులు చేశాడు ఇప్పటిదాకా. ఒకటి, నీళ్లను పాయలుగా చేసి మధ్యలో నడిపించాడు, నీళ్ల మీద ఆయనకు ఆధిపత్యం ఉంది. చేదు నీళ్ళని ఆయన మధురంగా మార్చాడు, ఇది రెండో పని. ఐ హ్యావ్ కంట్రోల్ ఓవర్ వాటర్, నీటి మీద నాకు ఆధిపత్యం ఉన్నది, ఈ నీటి మీద నాకు ఆధిపత్యం ఉంది. సముద్రాన్ని పాయలు చేయగలను, చేదు నీరుని తీపి చేయగలను నేను. మీరు ఎందుకు నీళ్ళ గురించి బాధపడుతున్నారు? నీళ్ళ గురించి ఎందుకు సణుక్కుంటున్నారయ్యా? మీకెందుకు భయం వచ్చింది? మర్చిపోయారు కాబట్టి. దేవుడు చేసిన ఉపకారాలని మర్చిపోయామా? దేవుడి యొక్క గుణగణాలు మర్చిపోయామా? దేవుడి మీద సణుక్కోవడం మొదలు పెడతాం. అందుకే ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన చేసే పని ఏంటి తెలుసా? దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసినటువంటి మహోన్నత కార్యాలను, దేవుని యొక్క గుణగణాలను తలపోసుకుంటూ మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతులు చెల్లించడమే ఆరాధన. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు వర్షిప్ ఎవ్రీ డే, యు విల్ నాట్ మిస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అనుదినము దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనకి చాలామందికి ఒక చెడ్డు అలవాటు ఏముంటుందని అంటే, మనం ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిద్దాం. ఏంట్రా ప్రవేశించేది ఆరాధనలోకి? మనం బతికేదే ఆరాధనలో. మన లైఫే వర్షిప్. అలాంటప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఉండదు. మారు మనసు పొందిన రోజు ఆరాధనలోకి ఎంట్రీ. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎగ్జిట్, అక్కడ నిత్య ఆరాధనలోకి ఎంట్రీ. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎంట్రీ ఉండి ఎగ్జిట్ లేనిది ఒకటే వర్షిప్. ఎంట్రీ ఉండి ఎగ్జిట్ లేనిది ఒక్కటే వర్షిప్, ఆరాధన. మై ఫ్రెండ్స్, టైం దొరికినప్పుడల్లా దేవునికున్న ఒక క్యారెక్టర్ని ఆలోచించి దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టండి. దేవునికి ఉన్నటువంటి క్యారెక్టర్, మనుషులు చూసినప్పుడు, వస్తువులను చూసినప్పుడు, విచిత్రపు ప్రక్రియలు చూసినప్పుడు, సృష్టిలో ఉన్నటువంటి అద్భుతాలు చూసినప్పుడు దాన్ని ఆధారం చేసుకొని థింక్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిప్ హిమ్. దేవుని మర్చిపోం. వీళ్ళు మర్చిపోయారు. ఇదెందుకు? మమ్మును, మా పిల్లల్ని, మా పశువుల్ని దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిద్రా. దేవుని మీద వాళ్ళు వేసినటువంటి ఇల్జామ్, దేవుడి మీద వాళ్ళు మోపినటువంటి దోషం, అప్పీల్, అక్యూజేషన్, రకరకాలైన పదాలు ఉపయోగించా. ఇల్జామ్ అంటే ఉర్దూ భాష, అప్పీల్, అక్యూజేషన్ ఇంగ్లీష్. వాళ్ళ మీద మోపినటువంటి నింద తెలుగు. 3 భాషలో చెప్పా. దేవుని మీద 2 నిందలు మోపారు ఇప్పటికీ. ఒకటి, మాకు అవసరతలు తీర్చట్లేదు, యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఆర్ ప్రావిజన్స్. నీళ్లు కావాలి, మాకు లేవు. రెండోది, మా ప్రాణాలు పోయేటట్లు ఉన్నాయి, మాకు ప్రొటెక్షన్ లేదు, మాకు ప్రొవిజన్ లేదు, మాకు ప్రొటెక్షన్ లేదు, మాకు అవసరతలు తీరట్లేదు, మాకు భద్రత లేదు. రెండు అక్యూజేషన్స్ దేవుడి మీద చేశారు. అయితే చిన్న ప్రశ్న వేస్తున్నాను మీకు, జాగ్రత్త వినండి. ఇప్పుడు మనం వాదోపవాదాలకు వెళ్ళేది, నిందలు మోపి దానికి వాదనలు పెట్టేటువంటి చోటుని మనం ఏమంటాం? నిందలు మోపటం, వాదోపవాదాలు చేయటం, ఆ ప్లేస్ని మనం ఏమంటాం చెప్పండి నాకు? కోర్టు. ఇంకోటి చెప్పండి నాకు. కోర్టు కరెక్టే, నేను కాదనట్లా. ఇంకోటి చెప్పండి, ఇంకో ప్లేస్ చెప్పండి. రచ్చబండ. ఇది రెండో మాట. కుర్రోళ్ళు ఉపయోగించే ఇంకో పదం ఏంటి చెప్పండి? చాలా ఫ్రీక్వెంట్గా ఉపయోగించే పదం ఇది. సెంటర్కి రారా చూసుకుందాం, సెంటర్ రారా తేల్చేసుకుందాం. సో నువ్వు ఓర భాషలో సెంటర్కి రమ్మంటావా? గ్రామం భాషలో రచ్చబండకు రమ్మంటావా? పట్నం భాషలో కోర్టుకి రమ్మంటావా? దేవుణ్ణి కోర్టుకి ఇచ్చారు, దేవుణ్ణి రచ్చబండకి ఇచ్చారు, దేవుణ్ణి సెంటర్ రారా చూసుకుందాం అన్నారు.
ఎప్పుడు 6 వారాల తర్వాత ప్రతిరోజు మన్నా తింటూ, ప్రతిరోజు నీడను అనుభవిస్తూ, ప్రతి రాత్రి అగ్నిస్తంభాన్ని అనుభవిస్తూ వాళ్ళు దేవుణ్ణి అదే మేఘం కింద ఉండి రచ్చబండ దగ్గర రా చూసుకున్నా, ఎక్కడున్నావా నువ్వు, ఎట్టుపోయావా నువ్వు, ఎట్టుపోయావు. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి ప్రశ్నించే బ్యాచ్ మనం. దేవుడిచ్చినటువంటి ఆయుష్ని అనుభవిస్తూనే దేవుణ్ణి ప్రశ్నించే బ్యాచ్ మనం. దేవుడిచ్చే నీరు, దేవుడిచ్చే అన్నం, దేవుడిచ్చే ఆరోగ్యం అనుభవిస్తూ ఎక్కడున్నాడు అనే బ్యాచ్ మనం. వాళ్ళకే మనకేం తేడా లేదు. 7వ వచనం చూడండి, 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో. మొదటిది ప్రొవిజన్, మాకు నీళ్ళు లేవు. రెండోది ప్రొటెక్షన్, మాకు భద్రత లేదు. మూడోది ప్రెజెన్స్, దేవుడు ఎక్కడున్నాడు, వేర్ ఇస్ గాడ్, ఉన్నాడో లేడో. వాదము బట్టి యెహోవా మన మధ్యన ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించిన బట్టి అతడు ఆ చోటికి మస్సా మరియు మరీబా అని పేర్లు పెట్టాను. అంటే రచ్చబండ్ల పేర్లవి, రచ్చబండ్ల పేర్లు, ఆ పేర్లు పెట్టారు. రచ్చబండకి ఎవరైనా సరే సింగిల్గా రారు, ఎందుకో తెలుసా? వాదోపవాదాల్లో కావాల్సిందేంటి చెప్పండి నాకు. వాదోపవాదాలు రుజువు చేయడానికి కావాల్సిందేంటి? సాక్ష్యాలు. సూపర్ చెప్తున్నారండి మీరు, సూపర్. అయ్యా, వాదోపవాదాలకే వద్దాం మనం. వాళ్ళు నన్ను కోర్టుకి ఇచ్చారు కదా, వాళ్ళ పెద్దల్ని తీసుకొని రా. ఎవరినే? పెద్దల్ని తీసుకొని రా. ఇప్పుడు చూద్దాం 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఆ ప్రజలు నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనను. సరే, ఇప్పుడు చిన్న డిఫరెన్స్ చూద్దాం. మనము ఏ బ్యాచ్ ఆలోచిద్దాం. 20 లక్షల మంది నీళ్లు లేవని మోషే నీళ్ళేరా అని అరుస్తూ ఉంటే, అలాంటి టెన్షన్ల మధ్యన ఉన్నటువంటి మోషే 20 లక్షల మంది రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అనేటువంటి భయభ్రాంతంలో ఉన్నటువంటి మోషే ఏం చేయలేక దేవా అని అరుస్తున్నాడు. ప్రజలు నీళ్లు లేకపోతే మోషే మీద అరిశారు. మోషే టెన్షన్ వస్తే దేవుణ్ణి అడిగాడు. టెన్షన్లో నువ్వేం చేస్తావు? ఒత్తిళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తావు? అవసరతలు ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు? మనుషుల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తావా? వాడు ఇచ్చేటువంటి జవాబుకి ఫ్రస్ట్రేట్ అవుతావా? వాడు ఇచ్చేటువంటి నోకి కోపం వస్తుందా? పళ్ళు కటకట కొట్టుకుంటావా? దేవుడి దగ్గరికి వెళ్తావా? వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ చాయిస్? మోషే ఏం చేశాడంటే, అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును. మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినాడు. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నువ్వు సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. ఈ ప్రజలు నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు ప్రభా, కొంచెం కష్టంగా ఉంది అని ఏమన్నా ప్రార్థన చేశాడా? చేయలా. అలా వీళ్ళు చంపేస్తారు ప్రభా, ఇది ఆయన చేసిన ప్రార్థన. ఫిల్టర్ లేని ప్రార్థన. అర్థమైందా? దేవుడికి సోప్ ఏమి వేయక్కర్లేదు. మనం సోప్ అంటే ఏంటో తెలుసు కదా. దేవుడికి మనం ఏం సొల్లేయక్కర్లేదు. దేవుడు నువ్వు చాలా గొప్పోడివే, ఒకసారి చిన్న మాట అంత అవసరం. ఆ సింగనాదం దేవుడితో దిల్సే మాట్లాడే. ఆ దిల్సే చాలా మంది చేసే ప్రార్థన డ్రామా. మీ భాష చెప్తుందా అది డ్రామా అని? దేవుడితో మామూలుగా ఫ్రెండ్తో మాట్లాడచ్చుగా, మామూలు మనుషులతో మాట్లాడచ్చుగా. లాంగ్వేజ్ ఎందుకు మారిపోద్ది? దేవుడు ఏమన్నా పౌరాణిక సినిమాలో హీరోనా కృష్ణ అని అంటానికి? కాదు. నీ భాష మాట్లాడతాడాయన. నువ్వు ఈస్ట్ వెస్ట్ కూడా అన్నవాడు అనుకోనుకో, చెప్పే అంటాడాయన. అర్థమైందా? నువ్వే తెలంగాణ వాడు అనుకో, ఏంద్రాబాయ్ పొద్దున్న ఎల్లొల్లి అంటాడాయన. నీ స్లాంగ్ మాట్లాడతాడాయన. నీ స్లాంగ్ మాట్లాడతాడు ఆయన. వేరే లాంగ్వేజ్ ఏం మాట్లాడతాడు నీతో? మాట్లాడు.
మోషే నాకు బాగా నచ్చాడు. మోషేకి పైగా దేవుడిచ్చిన టైటిల్ ఏంటి తెలుసా? నా టోటల్ హౌస్లో, నా టోటల్ ఖాందాన్లో, నా టోటల్ ఫ్యామిలీలో ఈయనంత నమ్మకమైన వాడు ఎవడు లేడన్నాడు. ఈయన చిరాగపడుతున్నాడు, ప్రభు చంపేసాడు ఉన్నారు ప్రభు కొంచెం ఆగితే. అది నిజం, అది నిజం. స్పీక్ ద ట్రూత్ అట్లీస్ట్ ఇన్ ప్రేయర్. కనీసం ప్రార్థనలో అయినా సత్యం చెప్పు, కనీసం ప్రార్థనలో అయినా. అక్కడ కూడా నువ్వు నిజం చెప్పకపోతే నేనేం చేయాలి రా భయ్? ఇంకేం చేయాలి? దేవుడికి కూడా నిజం చెప్పకపోతే ఇంకెవడు చెప్తారో నువ్వు? ఇంకెవడు చెప్తావు నువ్వు? ప్రభా నాకు టెన్షన్ ఉంది ప్రభా, చెప్పు. ఆయనకు తెలుసు రాళ్ళతో కొట్టి చంపేది నన్ను. అందుకు యెహోవా నోర్మై నీ ఎంతకాలం కాపాడలేదా బుద్ధి లేనాడా అని అన్నాడా? అనలా ఆయన. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీల్లో పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజల ముందుకు పొమ్ము. ప్రభా ఏం టెన్షన్ పడుతున్నావు కదా, పెద్దలతో సెటిల్ అయిపోతావు, మొత్తం అందరితో సెటిల్ అయిపోద్ది. ఇప్పుడు 20 లక్షల మందిని తీసుకురాలేను కదా. మరి ఏం చేయమంటావు? ఈ 12 గోత్రాలు ఉన్నాయి కదా, గోత్రానికి ఒక 5 గోత్రానికి ఒక 10 మందిని పిలు. 10 మందిని పిలిస్తే ఆ 10 మందిని తీసుకొని ముందుకు వస్తే మనం సెటిల్ చేద్దాం. ఓకే, సెటిల్మెంట్ రమ్మను, సెటిల్ చేసేద్దాం. సెంటర్ రమ్మందా చూసుకుందాం, అర్థమైందా? రచ్చబండి దగ్గర రమ్మను, దాన్ని పంచాయతీ పెట్టేద్దాం. అది దేవుడు అన్నది. పెద్దలు తీసుకొని రమ్మన్నాడు. వచ్చారు పెద్దలు తీసుకొని. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ప్రభా ఏంటి ప్రభా? అదేనయా నీ కర్ర. ప్రభా నాకు కొంచెం టెన్షన్గా ఉంది ప్రభా. ఏ నా కర్ర అంటున్నావు? సర్లే నీ కర్రే నేను అభిషేకిచ్చాను, నీకు ఇచ్చాను. అదే ప్రభా ఇది నువ్వు ఇచ్చిన కర్ర, నేను ఇచ్చిందనేవయ్యా. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నైల్ నదిని కొట్టావు కదా ప్రభా. నైల్ నది నువ్వు కొట్టమంటేనే కదా. అవును నేను కొట్టమంటేనే కొట్టాను, కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? కొట్టటం అంటే ఏంటి ప్రభా? కొట్టంగానే ఏమైందిరా మోషే బాబు? ఏమైంది? అదే కొట్టంగానే నీళ్ళన్నీ కూడా ఎర్రగా అయిపోయినాయి. ఎర్రగైనప్పుడు ఫరో మిగిలిన వాళ్ళ మొహం ఎలా అయిపోయింది? మిగిలిన వాళ్ళ మొహం అంతా టెన్షన్గా వచ్చింది. ఎందుకు వచ్చింది టెన్షన్గా? అంటే వాళ్ళు నైలు దేవతను కొలిచారు కదా, దేవతని మనం కొట్టేటప్పటికి వాళ్ళకి టెన్షన్ వచ్చేసింది కదా. అది నైలు మీద తీర్పు అన్నమాట. ఓహో కొడతామంటే అదా సీన్ అర్థమైంది ఇప్పుడు? సరే నువ్వేం చేస్తావంటే ఆ కర్రను పట్టుకొని ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచాను. దేవుడు ఎక్కడ నిల్చుంటాడంట? జాగ్రత్తగానండి. ఇదే బండ. ఈ బండకి ఎదురుగా దేవుడు నిలబడతాడంట. ఈ బండకు ఎదురుగా నేను నిలబడతా. ఎక్కడ? హోరేబు దగ్గర. అయితే ఒక చిన్న మాట, మీరు ఒక్కసారి మాత్రం పక్క రెఫరెన్స్కి వెళ్ళండి. 1 కొరింథీ 10:4 ఊరినే ఇక్కడ ఏలు పెట్టేసి అక్కడికి వెళ్ళండి. ఏది? నిర్గమాకాండం 17 దగ్గర ఏలు ఎట్టండి. 1 కొరింథీ 10వ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి. 10వ అధ్యాయం 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం వెళ్ళారా? 10వ అధ్యాయం 4వ వచనంలో చివరి మొక్క చూడండి. చివరి మొక్క ఆ బండ అంటే ఇప్పుడు జాగ్రత్త, అంత పొడుగు చదివేది నాకు టెన్షన్ వస్తుంది. మనం ఇప్పుడు సింపుల్గా ఉండాలి. బండ క్రీస్తే అంతే, అర్థమైందా? మనం చదివాను కాదు, మళ్ళీ పౌరాణికం అనుకుంటాం. బండ క్రీస్తే ఇది ఎవరు అంటున్నారు? పౌలు భక్తుడు అంటాడు. దేని గురించి? మాసాబా మారా అనేటువంటి ప్రాంతంలో ఏ బండనైతే మోషే కొడితే నీళ్లు వచ్చాయో ఆ బండ ఎవరంట? చెప్పండి నాకు. ఆ బండ ఎవరంట? క్రీస్తు. ఇక్కడ ఏది? నిర్గమాకాండం 17వ అధ్యాయంలో దేవుడు ఎక్కడుంటానన్నాడు? దేవుడు ఎక్కడుంటానన్నాడా? దేవుడు ఎక్కడుంటానన్నాడా? దేవుడు ఎక్కడుంటాన్నాడు? బండ పక్కనే కదా. అంతేనా? మళ్ళీ చూద్దాం. 17వ అధ్యాయం నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోనున్న బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచాను. అంటే బండ మీద దేవుడు ఉంటాడు. బండకి ఎదురుగా ఎవరున్నారు? మోషే ఉన్నాడు. బండ ఎవరో? బండ మీద ఉంది ఎవరో? బండ మీద ఉంది తండ్రి యెహోవా దేవుడు. బండ ఎవరో? క్రీస్తే. బండకి ఎదురుగా ఎవరున్నారు? మోషే. క్లియర్గా అర్థమైంది కదా? క్లారిటీ వచ్చేసింది కదా? ఇప్పుడు దేవుడు ఏమన్నంట, ఆ బండ మీద నేను ఉంటాను అంటే కోర్టులో అందరికంటే పైన కూర్చున్నది ఎవడో? చెప్పండి నాకు. అందరికంటే పైన కూర్చున్నది ఎవరు?
జడ్జి, అంతే కదా. ఇప్పుడు తండ్రి ఎవరు? జడ్జి. ఇప్పుడు వాదోపవాదాలు ఎవరెవరికి? మోషేకి, ప్రజలకి. మోషే అంటే డైరెక్ట్గా మోషే కాదు, దేవుడికి, ప్రజలకి. ఇప్పుడు చెప్పండి, మీరు ఏంటారు సార్? మాకు ఈ దేవుడి మీద 3 ఇష్యూస్ ఉన్నాయి సార్. ఏంటి ఇష్యూస్? మాకు నీళ్లు లేవు, ప్రొవిజన్. మాకు భద్రత లేదు, ప్రొటెక్షన్. ఆయన ఎటో పోయాడు, ప్రెజెన్స్. ఈ 3 సార్ మా సమస్యలు అని అన్నారు. అని అంటే విన్నాడు. విన్న తర్వాత ఇప్పుడు తీర్పు ఇవ్వాలి. ఎవరు? జడ్జి గారు. తీర్పు ఎవరు ఇవ్వాలి? జడ్జి గారు ఇవ్వాలి. జడ్జి గారు తీర్పు ఇవ్వకమని చేసే పని ఏంటి చెప్పండి నాకు? జడ్జి గారు తీర్పు ఇవ్వకమని చేసే పని ఏంటి? జడ్జి గారు తీర్పు ఇవ్వకమని చేసే పని ఏంటి? జడ్జి గారు తీర్పు ఇవ్వకమని చేసే పని ఏంటి? సుత్తి తీసుకొని కొడతాడు, టపటపా, ఆర్డర్ ఆర్డర్ కొట్టాడు. ఇక్కడ మోషేని ఏం చేయమన్నాడో చూద్దాం. అర్థమైందా? నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా, ఆర్డర్ ఆర్డర్. బండను కొట్టంగానే బండలోంచి ఏమొచ్చాయి అంట? నీళ్లు. క్వశ్చన్ నెంబర్ 1 ప్రొవిజన్, ఇదిగో నీళ్లు. క్వశ్చన్ నెంబర్ 2 ప్రొటెక్షన్, ఈ దాగి బతుకుతారు మీరు. క్వశ్చన్ నెంబర్ 3 దేవుడేడి, ఇదిగో నీళ్ళు వచ్చాయి కానీ ఉన్నాయి ఇక్కడ. నీ 3 ప్రశ్నలకు సుత్తితో కొడితే పని అయిపోయింది. దీంతో దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఆ బండ క్రీస్తే మనము దేవుని మీద నిందను మోపితే, దేవుణ్ణి క్వశ్చన్ చేయటం మొదలు పెడితే, దేవుడికి కోపం వస్తే, ఆ కోపాన్ని ఎవరి మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు? యేసయ్య మీదకి. యేసయ్య మీదకి ట్రాన్స్ఫర్ చేస్తే నీరు వచ్చింది. యేసయ్య మీదకి ట్రాన్స్ఫర్ చేస్తే సన్నిధి వచ్చింది. నా పాపం యేసయ్య మీద వేసి కొడితే నాకు తీర్పుతో నీతి ఇచ్చారు. నేను నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాను. ఎవరిని కొడితే? యేసయ్యను కొడితే. యేసయ్యను కొట్టింది ఎవరో? దేవుడే కొట్టించాడు. దేవుడే. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతున్నాను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయన మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. నౌ దిస్ ఈస్ ద హోల్ ఫిలాసఫీ. నీకు దేవుడి మీద కోపం వచ్చింది, దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నించావు, దేవుడు నాకేమన్నా చేస్తాడని అన్నావు, అది పాపం, అది తప్పు. మతి మరుపుతో నువ్వు దేవుడిని దూషించావు. దేవుడికి నీ మీద కోపం ఉంది. ఆ కోపాన్ని కొడుకు మీద ట్రాన్స్ఫర్ చేసి, ఆ కొడుకు మీద ఇచ్చిన తీర్పును బట్టి, ఆ శిక్షను బట్టి మనకి జీవాన్ని ఇచ్చాడు. హీ గేవ్ అస్ లైఫ్. హీ గేవ్ అస్ లైఫ్. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. నిర్గమాకాండం అందుకే చదవమని నేను అడుగుతున్నాను. ఎందుకు తెలుసా? నిర్గమాకాండములో క్రీస్తు ఛాయలున్నాయి. నిర్గమాకాండములో క్రైస్తవ జీవితానికి ఛాయ ఉన్నది. క్రీస్తు ఛాయ మొదటి 7 వచనాలైతే 8 నుంచి 16 వచనం దాకా క్రైస్తవ జీవితానికి ఛాయ. క్రైస్తుకి మోడల్ మొదటి 7 వచనాల్లో ఆ బండ క్రీస్తే. 8 నుంచి 16 వచనం యుద్ధం క్రైస్తవ జీవితంలో ఉండేది. రెండిటికి ఛాయ ఉన్నది. అందుకే నిర్గమాకాండం చదవాలి. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అటు చేశాను. అంటే ఏంటి తెలుసా? అర్జుండే నీళ్ళు వచ్చినాయి అనేవి మాయ చేయలే ఆయన. అస్సలు చేయలే. జాతర అన్నా అన్నా అందరు చూడండి అన్న, ఏం చేస్తారు అన్న, మీరు చూడండి అన్న, పెట్టే ఫట్ ఫట్ కొట్టాడు, నీళ్ళు వచ్చాయి కళ్ళెదురుగా. 20 లక్షల మంది నీళ్లు తాగాలంటే సన్న పంపులోంచి వస్తే ఆ తోపుళ్ళకి 3 మంది వచ్చి ఉండేవాళ్ళు. ఎంత లావు దారిలో నీళ్ళు వచ్చి ఉంటాయి, ఎంత లావు దార, ఓ పెద్ద చెరువు ఏర్పడి ఉంటుంది. 20 లక్షల మంది మనుషులు, 1,000,000 మంది జంతువులు
నీళ్లు తాగారు. ఎంత పెద్ద చెరువు, మండపేట కంటే పెద్ద చెరువు అయిన ఉంటుంది. అంత చుట్టూ చేరి నీళ్లు తాగి 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 సాల్రాబాయ్ అని అనుకున్నారు. అయితే ఒక బైబిల్ పండితుడు ఒక మాట చెప్పాడు, నాకు భలే అనిపించింది. ఆ బండ క్రీస్తే అన్నదానికి యేసుప్రభు వారు చచ్చిపోయాడో లేదా అని పొడిశారంట. పొడిస్తే బయటికి ఏమొచ్చినాయంట? రక్తము, నీళ్ళు. సూపర్లే. బండను కొడితే నీళ్ళు వచ్చాయి, యేసుప్రభు గుండెను పొడిస్తే నీళ్ళు వచ్చాయి. ఏసీ అన్నమాట తెలుసా? దప్పికొనుచున్న వారులారా నా దగ్గర రండి, నేను నీళ్ళు ఇస్తా గ్లాస్తో, కానీ మీరు నీళ్లు తాగితే అది మీ కడుపులోంచి ఒక చెరువు అవుద్ది. సూపర్ జీవజలం. ఇది మొదటి 7 వచనాలు. ఇప్పుడు 8వ వచనం. తర్వాత ఇక్కడ 2 తర్వాతలు ఉన్నాయి. మొదటి తర్వాత ఏమో వాళ్ళు దాని తర్వాత ఇప్పుడు ఇంకో తర్వాత నీళ్లు తాగారు, శుభ్రంగా నీళ్లు తాగారు. తాగిన తర్వాత అమ్మాయ రెఫదీంకి వచ్చాం, ముందు నీళ్ళు ఎవరా, ఇదేమో రెఫదీమరా అని తిట్టుకున్నాం. దేవుడు మనకు నీళ్ళు ఇచ్చాడు, నిజంగా ఇది రెఫదీమరా. రే ఆ చెట్టు కిందకు వచ్చేపు రెస్ట్ తీసుకో అనా, ఈ తోటలోకి వచ్చేపు రెస్ట్ తీసుకో అనా, ఈ గొడుగు ఈ గుడారం కింద రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకుంటాం. ఇలాగా అంటే తుత్తుతో అన్న, ఏంద్రా బాబాయ్ తుత్తుతో అని అంటే, అన్న ఆడెవడో అమాలేకీలు అంట నా యుద్ధానికి వచ్చారు. అదేంట్రా, ఇది రెఫడిం కదరా, రెఫడింలో ముందు వాటర్ లేవంటేనే చిరాకు అనిపించింది. వారేంట్రా, రెస్టింగ్ ప్లేస్లో వారేంట్రా బాబు, పెచ్చకపోతే ఏంట్రా ఇదే, ఏంటిది? విశ్వాస జీవితంలో వారేంట్రా, దేవుని బిడ్డకి వారేంట్రా, దేవునితో నడిచేవాడికి వారేంట్రా, దేవుని చిత్తానుసారంగా ఉండేవాడికి వారేంట్రా. ఉంటుంది వారు. అందుకనే బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? సర్వాంగ కవచాన్ని ధరించుకొని యుద్ధం చేయడానికి సిద్ధపడు. మనం యుద్ధం చేసేది మనుషులతో కాదు, యుద్ధం చేసేది రక్తంతో కాదు, యుద్ధం చేసేది మాంసంతో కాదు, యుద్ధం చేసేది కంటికి కనబడనటువంటి శక్తులతో. We have war with the invisible things. కంటికి కనబడని వాటితో. ఏం చెప్తున్నాడు చూడండి. తర్వాత అమాలేకీయులు వచ్చి రఫదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అన్నా ఓ మంచి పాట గుర్తొస్తుంది అన్న. ఇప్పుడు ఏ పాట అన్న మన అనిల్ కుమార్ అన్న దాన్ని హైలైట్ చేశాడన్నా. అవునా? ఏంటి? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అన్న. బాపాడ మనం పాడుతూ ఉంటే ఆయన యుద్ధం చేస్తాడన్నా. మనం ఏం చేద్దామన్నా, మనం జబర్దస్త్ చూద్దామన్నా. అన్న 2 యుద్ధాలు ఉంటాయి అన్న. కొన్ని యుద్ధాలు దేవుడే చేస్తాడు, కొన్ని యుద్ధాలు మనమే చేయాలి. ఫరో మీదకు వస్తున్నాడు, దేవుడే యుద్ధం చేశాడు. అమాలేకీయులు యుద్ధానికి వస్తున్నారు, మీరే చేయాలి యుద్ధం. కొన్ని ఉంటాయి యుద్ధాలు మీరు చేయలేరురా, మీరు ఉండండి నేను చేస్తా అన్నా. ఈ యుద్ధం మీరే చేయాలన్నా. గుర్తుపెట్టుకోండి, మనము కంటికి కనబడని వాటితో యుద్ధం చేయాలి, అవిశ్వాసంతో యుద్ధం చేయాలి, మోహంతో యుద్ధం చేయాలి, బద్ధకంతో యుద్ధం చేయాలి. వి హ్యావ్ టు ఫైట్. దాంట్లో జారిపోకుండా కంటికి కనబడవవి చూద్దాం. ఇక్కడ ఏం చేద్దాం. మోషే యెహోషువతో ఫస్ట్ టైం యెహోషువ పేరు ఎక్కడే బయటపడుతుంది. మన కొరకు. ఎవరి కొరకు? మన కొరకు. అన్న నీ కొరకు కాదే, మన కొరకు. మనము విశ్వాసుల కోసం యుద్ధంలో కొన్నిసార్లు మనం పార్టిసిపేట్ చేస్తే మన ఒక్క యుద్ధం 15 మందిని నిలబెడుతుంది, 100 మందిని నిలబెడుతుంది. ఒక్కళ్ళు నిలబడితే కొన్ని 100 మంది స్థిరపడతారు. విశ్వాసంతో నిలబడతాం. ఇట్స్ ఎ వార్. మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. అయ్యా యుద్ధం చేయి. నువ్వు కొంతమందిని తీసుకో. 20 లక్షల మంది ఉన్నారు కదా, ఒక 50 మందిని తీసుకో, ఒక 70 మందిని తీసుకో, లేదా ఒక 700 మందిని తీసుకో. నువ్వు ఆ 700 మందితో యుద్ధంకి వెళ్ళు. ఇమ్మీడియట్గా యెహోషువ అడుగుని ఉంటాడు, అన్న నేను యుద్ధానికి వెళ్తానే, నువ్వేం చేస్తావు అన్న? నువ్వేం చేస్తావు అన్న? మనం చేసే పని ఉందన్న మనకి. ఏం చేస్తావు చెప్తా. ఇప్పుడు ఆ కొండ కనబడుతుందా? కనబడుతుందన్నా. ఆ కొండ ఎక్కేస్తా. ఎందుకన్నా? పైకెక్కి అక్కడ అందరూ నన్ను చూస్తారన్నా, అక్కడ అందరూ నన్ను చూస్తారు. అందరూ చూస్తుంటే నువ్వేం చేస్తావన్నా? అందరూ చూస్తుంటే పైన కంటికి కనబడిన దేవుడు ఉన్నాడే, ఆయనకి ప్రార్థన చేస్తా.
కనబడని దేవుడికి కనబడే విధంగా ప్రార్థన చేస్తా. కనబడని దేవుడికి నేను అందరికీ కనబడే విధంగా ప్రార్థన చేస్తా. అది నేను చేసేటువంటి పని. మీరు యుద్ధం చేస్తారు, నేను ప్రార్థన చేస్తా. ఇక్కడున్నటువంటి తండ్రులకి, ఇక్కడున్నటువంటి తల్లులకి ఒక సవాల్. మన కుటుంబము నిలబడాలి అంటే కుటుంబం మొత్తం యుద్ధం చేయకపోవచ్చు. తండ్రిగా నువ్వు యుద్ధం చేయాలి, తల్లిగా నువ్వు యుద్ధం చేయాలి. ప్రభు సన్నిధిలో యుద్ధం చేస్తూ ప్రార్థన చేస్తూ నిలబడాలి. ఇక్కడ మోషే నిలబడ్డాడు ఆ విధంగా. ఐ విల్ ప్రే ఫర్ మై పీపుల్, యు గో ఫర్ ద వార్. ఇక్కడున్నటువంటి రిప్రజెంటేటివ్స్, సంఘ రిప్రజెంటేటివ్సా, కుటుంబానికి రిప్రజెంటేటివ్సా, యూత్ గ్రూప్కి రిప్రజెంటేటివ్సా, వాళ్ళు నేను అడిగేటువంటి మాట, నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు దేన్నైతే రిప్రజెంట్ చేస్తున్నావో వాళ్ళ కోసం ప్రార్థన చేసావా? ఫాదర్స్ ప్రార్థన చేశారా? మదర్స్ ప్రార్థన చేశారా? ఇక్కడ మోషే ప్రార్థన చేయడానికి ఏం చేస్తున్నాడంట, రేపు నేను దేవుని కర్రను పట్టుకొని, దేవుడేమో నీ కర్రను పట్టుకెళ్ళి అన్నాడు, మోషే ఏమంటున్నాడు, దేవుని కర్రను పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదన నేను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడాను. మోషే వాళ్ళ అన్న అహరోను, కాలేబు కొడుకు హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద ఉండేటువంటి 2 వింగ్స్, యుద్ధానికి 2 డిపార్ట్మెంట్లు. ఒక డిపార్ట్మెంటు కత్తి అవి పట్టుకొని ఫైట్ చేసేది, ఒక డిపార్ట్మెంటు దేవుని కర్ర పట్టుకొని ప్రార్థన చేసేది.